యూరియా కోసం అన్నదాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. బస్తా యూరియా కోసం ఉదయం నుంచి రాత్రి వరకు రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నారు. యూరియా కోసం చూసి రైతుల్లో ఓపిక నశించింది. మహబూబాబాద్ జిల్లా గ్రోమోర్ సెంటర్ పై రాళ్లతో దాడి చేశారు. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో గ్రోమోర్ బోర్డును చింపేశారు. సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గ్రోమోర్ సెంటర్ ముందు అన్నదాతల నిరసనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మానుకోట రాళ్ల మహత్యాన్ని రాళ్ల రుచిని కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇవాళ చూపించినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. మానుకోట రాళ్ల మహత్యం అంటే ఏంటో తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ మరొకసారి యూరియా విషయంలో రైతాంగం ఆగ్రహం కట్టలు చెంచుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ లో ఇవాళ రైతాంగం అంతా కూడా అక్కడికి వచ్చిన సందర్భంలో యూరియా విషయంలో వాళ్ళంతా గొడవ దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. షటర్లు వేసి అక్కడ యూరియా ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో ఒక బస్తా ఇస్తామంటున్నారు. ఆ ఒక్క బస్తా దేనికి సరిపోవడం లేదు. అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన తర్వాత రోజంతా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. టోకెన్లు ఇస్తున్నారు. ఆ టోకెన్లు ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి గత నెల రోజుల నుంచి కనిపిస్తా ఉంది. ప్రధానంగా జూలై 15 తర్వాత నుంచి పంటలను పెద్ద ఎత్తున అక్కడ వేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికీ నెలన్నర దాటిపోతా ఉంది. పంట అదన దాటిపోతా ఉంది. ఇంకా యూరియా ఇవ్వరన్నటువంటి అంశంలో రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ కేంద్రం దగ్గరికి వచ్చినటువంటి రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వస్తున్నటువంటి తీరును నిరసిస్తూ అక్కడ గ్రోమోర్ సెంటర్ మీద రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి కర్రలను అక్కడ వేసి నిప్పంటించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళా రైతులంతా కూడా తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి చూపించినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఓట్లేస్తే గెలిచారు, మాకు యూరియా విషయంలో స్పందించడం లేదు, కనీసం సరిపడినంత యూరియా అందించడం లేదు, ఒక బస్తా ఇస్తే మేము ఏమైపోవాలన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తూ తమ ఆవేదన రూపంలో తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ అక్కడ కర్రలను వేసి నిప్పంటించి ఆ గ్రోమర్ సెంటర్ ఉన్నటువంటి గ్రోమర్ సెంటర్ బోర్డుకు ఉన్నటువంటి ఫ్లెక్సీని చింపివేశారు. ఆ గ్రోమర్ సెంటర్ సంబంధించినటువంటి షటర్ల మీద రాళ్లతో దాడి చేశారు. అందులో వృద్ధులు కూడా ఉన్నారంటే, మహిళలు కూడా ఉన్నారంటే వాళ్ళ ఆగ్రహం ఎలా ఉందో, ఆగ్రహం ఏ విధంగా కట్టలు తెంచుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా మరిపేడ మండల కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ టిఎస్ఈఎస్ కేంద్రంలో గేట్లను దూకి మహిళలు వెళ్లారంటే రైతాంగం పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఈ వానాకాలం సీజన్ లో 50,000 పైచిలకు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుంది. ప్రతి రోజు కూడా ఒక నెల రోజుల నుంచి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ మండలమే కావచ్చు, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, ఇట్లా ప్రతి మండలానికి సంబంధించి గంగారం, ఈ విధంగా కొత్తగూడ కావచ్చు, పూర్తి స్థాయిలో మర్రిపేడ, కురవి, ఇలా ప్రతి మండలానికి సంబంధించి కూడా రైతాంగం అంతా కూడా ప్రతిరోజు అర్ధరాత్రి అక్కడికి వచ్చినటువంటి సందర్భం. అంటే రాత్రి 10 గంటల తర్వాతే వాళ్ళంతా కూడా ఆ సభ్యులను తీసుకొచ్చుకొని అక్కడే అన్నం తిని అక్కడే నిద్రపోయి ఉదయం 3-4 గంటలకు చెప్పులను క్యూ లైన్లలో పెట్టి ఎప్పుడు ఇస్తారో తెలియదు 10-11 గంటలకు అక్కడికి వచ్చేటువంటి పిఎస్సిఎస్ కేంద్రాలు, గ్రోమోర్ సెంటర్లు కావచ్చు, ఇతర ఆగ్రోస్ కేంద్రాల దగ్గరికి వచ్చేటువంటి సిబ్బంది ఆ షటర్లను తీసి ఆ తర్వాత టోకెన్లు ఇచ్చి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్ర స్థాయిలో అటు ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా స్థాయిలో ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా ఉమ్మడి జిల్లా
కేంద్రమైనటువంటి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 2 ఎవరైతే ఎంపీలు ఉంటారు, అందులో 2 మంత్రులు కూడా 12 నియోజకవర్గాలకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, ఒకరు సీతక్క మరొకరు కొండా సురేఖ, 2 మహిళా మంత్రులు రాష్ట్రంలో ఉంటే 2 మహిళా మంత్రులు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. కనీసం ఈ జిల్లాకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సందర్భంలో యూరియా గురించి ఈ రోజు వరకు ఒక రివ్యూ సమావేశం కూడా జరిగిన దాఖలాలు లేవు. అంటే రైతుల సమస్యలు కనీసం చర్చకు పెట్టడానికి కూడా వాళ్ళ వెనకాడేటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. నిన్న మంత్రులు ఏదైతే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్య కళాశాలకు మంత్రులు వచ్చే సందర్భంలో దామోదర రాజేంద్ర సింహ కావచ్చు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు కొండా సురేఖ వీళ్ళు వచ్చేటువంటి సందర్భంలో అక్కడ అడ్డుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే ప్రతిరోజు కూడా రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రతిరోజు విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాదాపు గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతము, గిరిజన రైతులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇప్పటికే తమ ఆగ్రహాన్ని వెళ్లిబుచ్చుతూ ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా మురళీనాయక్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. ఆ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి మురళీనాయక్ కనీసం బయటకు వచ్చి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. కనీసం ఎంత యూరియా ఉంది మీకు అందుబాటులోకి తీసుకొస్తాము, మీకు టోకెన్ సిస్టమ్ ద్వారా మీకు సులభతరం చేయడానికి యూరియా విషయంలో ఏం చర్యలు తీసుకుంటామన్నటువంటి అంశం చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే యూరియా కొరత ఉన్న సందర్భంలో ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లి రైతులకు సర్ది చెప్పడమో లేకపోతే యూరియా వస్తుంది అన్నటువంటి అంశం చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో యూరియా కొరత లేదన్నటువంటి అంశాన్ని ప్రకటన రూపంలో చెప్తున్నారు. ప్రకటన రూపంలో ఆ విధంగా చెప్తే క్షేత్రస్థాయిలో మాత్రం ఇలా బగ్గుమన్నటువంటి రైతాంగం అంతా కూడా యూరియా కేంద్రాల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఏకంగా ఆగ్రోస్ ఏదైతే కేంద్రం మీద గ్రోమర్ సంబంధించినటువంటి సెంటర్ మీద దాడి చేయడము, రాళ్ల దాడి చేయడం ఏదైతే ఉందో రైతాంగం కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహానికి నిదర్శనంగా రాష్ట్రంలో యూరియాకు సంబంధించి రైతాంగం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో దీనికి సజీవ సాక్ష్యంగా కూడా ఇవాళ మానకోటలో జరిగినటువంటి దాడి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో మానకోట రాళ్ల రుచి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపించారో ఇవాళ మరోసారి మానకోటకు సంబంధించినటువంటి రైతులు తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి అయితే ఇవాళ రుచి చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.